మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఏం చెప్తారు? ఇప్పుడు బెంగాల్ దంగల్ కొనసాగుతోంది, మమతా బెనర్జీ దీక్ష రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఏదైతే పెత్తందారితనం, కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ రాష్ట్రాలపై ఉండొద్దు అని అన్ని రాష్ట్రాలు కూడా మాట్లాడడం జరుగుతోంది. ఇంతకుముందు ఈ గవర్నర్లు కూడా కేంద్రానికి వత్తాసు పలుకుతారు, కేంద్రానికి ఏజెంట్లు అని ఎన్టీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు జరుగుతుందంటారు? కేంద్రం ఎందుకు ఇట్లా అజమాయిషీ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుందంటారు రాష్ట్రాలపైన? అంటే రెండు అంశాలండి ఇక్కడ. ఒకటేమో మీరు అన్నట్టుగా గతంలో ఎన్టీఆర్ గారు చెప్పినా కానీ నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మాట్లాడినటువంటిది కానీ సందర్భం కానీ, ఎప్పుడైతే కేంద్రం నుంచి బయటకు వచ్చామో, టీడీపీ బయటకైతే వచ్చిందో ఆ సమయంలో ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామం ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసేటటువంటి విధంగా కానీ, టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, వ్యాపారంలో ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటారో, లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన వాళ్ళు కొంత కక్ష సాధింపు ధోరణితో వెళ్తున్నటువంటి తీరుకు చంద్రబాబు నాయుడు గలం విప్పినటువంటి సంగతి మనం చూసిన పరిస్థితి. కోల్కతాలో జరుగుతున్నటువంటి పరిస్థితి వేరనేది మాత్రం ఖచ్చితంగా మనం గమనించాలి. ఎందుకంటే ఒక కమిషనర్, ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి, కోల్కతా కమిషనర్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, అందులో చిట్స్ స్కామ్కి సంబంధించి అతని యొక్క పాత్ర కానీ పెద్ద ఎత్తున జరిగిందనేటటువంటిది, అతని ప్రమేయం ఉందనే దాని మీద 2-3 సార్లు వాళ్ళు విచారణ కోసం ప్రయత్నించినప్పుడు కూడా సిబిఐ, అది కూడా సుప్రీంకోర్టు అనుమతితోటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడ కూడా ఇంతవరకు మీరు ఇందాక ప్రస్తావించినటువంటి అంశాలు, ఇటీవల జరిగినటువంటి అంశాలను పరిశీలిస్తే ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ప్రభుత్వమే ఏకంగా దిగొచ్చి కమిషనర్ ఇంటికి వెళ్ళడం కానీ, ముఖ్యమంత్రి గారు వెళ్ళడం కానీ ధర్నాలు చేస్తున్నట్టు. ఇప్పుడు దాడి అనుకున్నా, లేకపోతే కక్ష సాధింపు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, కోల్కతాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద, తృణమూల్ పైన కానీ, మమతా బెనర్జీ పైన కానీ, ఇంకొక అంశం పైన కానీ కాదు. అది ఒక అధికారికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సిబిఐ తీసుకుంటున్నటువంటి చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని రాజకీయంగా చేయడానికి, ఇంకొక అంశంగా చేయడానికి, దాన్ని దేశవ్యాప్త సమస్యగా తీసుకురావడం అనేది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ బలగాలు, ముఖ్యంగా పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళు కాపలా ఉండొచ్చు కనుక, లేకపోతే పోలీస్ కమిషనర్గా పోలీసులకు కోల్కతా నగరానికి సంబంధించి బాస్ అయి ఉండొచ్చు కనుక సిబిఐ వాళ్ళు విచారించడానికి వచ్చినప్పుడు వీళ్ళు సహకరించకపోగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సంఘటన ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే, దీన్ని సాకుగా చూపించి అక్కడ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదని చెప్పి గవర్నర్ గారు ఒకవేళ నివేదిక ఇస్తే కనుక రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్ ప్రయోగించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సరే, ఇక్కడ కమిషనర్ గారి పాత్ర ఎంత, ఐపీఎస్ను, లేకపోతే అతని కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నారు, అతని సిబిఐ విచారణ చేస్తుందా, సుప్రీంకోర్టు చెప్పిందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక 2 సార్లు అయిపోయి 3వసారి కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఒక నగర కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి అనేక మందిని విచారించేటటువంటి పరిస్థితుల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళపైన కానీ, పెద్ద పెద్ద బడాబాబులను కూడా వాళ్ళ అదుపులో తీసుకొని విచారించేటటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎవరికి? పోలీస్ కమిషనర్గా. మరి అలాంటి ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి కూడా సేమ్ ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక జిల్లా కలెక్టరో, జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీఓ ఆరోపణలు ఎదుర్కొంటుంటే, అదే హైదరాబాద్లో, తెలంగాణలో అయితే హైదరాబాద్ రాష్ట్రం నుంచి, విజయవాడ, ఆంధ్రలో అయితే విజయవాడ నుంచి, పశ్చిమ బెంగాల్ అయితే కోల్కతా నుంచి పోలీసులు వెళ్తే, లేదు నేను ఈ జిల్లాకు బాస్ను, నేను మా ఇంట్లోకి ఎవరిని రాని అని విచారణ ఎదుర్కొన్నా అని చెప్పి ఏదైతే బయటకు పంపించే తీరు ఉంటుందో దాన్ని కూడా మనం ఖచ్చితంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొన్నంత మాత్రాన దాన్ని తప్పుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. తన యొక్క ప్రమేయం లేకపోతే వివరణ ఇచ్చుకుంటే బాగుండేటటువంటిది, కానీ దీన్ని రాజకీయంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తాము, ఇంకోటి చేస్తాం అనేటటువంటి మాత్రం తప్పే. అయితే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు ఇటీవల జరిపినటువంటి ర్యాలీలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ర్యాలీకి అటెండ్ అవ్వడం, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కొంత కేంద్రం ఖచ్చితంగా కన్నుబెట్టినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఉంది. దాంతోపాటుగా ఈ బలగాలకు సంబంధించినటువంటిది కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటిది కానీ, వాళ్ళ మూవ్మెంట్కి సంబంధించి కానీ కేంద్రం ఏమన్నా ఆదేశించి ఉండొచ్చు కనుక. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనం చూడాల్సింది, ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షాకు సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా అక్కడ దిగడానికి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే వాళ్ళు ఏంటి, అక్కడ వాళ్ళు ప్రచారం కోసం వచ్చినప్పుడు
వాళ్ళ నిన్నటికి నిన్న ఒక ముఖ్యమంత్రికి సంబంధించి కూడా వాళ్ళు హెలికాప్టర్కి అనుమతించినటువంటి పరిస్థితి. వారం 10 రోజుల కింద అమిత్ షాకి సంబంధించినటువంటి 3 బహిరంగ సభలకు సంబంధించినటువంటి హెలికాప్టర్లు వస్తుంటే కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా కేంద్రానికి రాష్ట్రానికి, ముఖ్యంగా కేంద్రానికి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి, కోల్కతాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యన పెద్ద ఆఘాతం ఏర్పడ్డట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధినేతనే హెలికాప్టర్లో వస్తుంటే కూడా రానివ్వనటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా అక్కడ సభ కోసం వస్తుంటే కూడా హెలికాప్టర్ అనుమతించకపోతే అతను ఫోన్లో లైవ్ వీడియోలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకవైపు ఏమో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదని చెప్తా ఉన్నాను, ఒకవైపేమో మా మీద పెత్తందారి వ్యవస్థ చేస్తూ ఉన్నారు, డిక్టేటర్షిప్లో పాలన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే ఎవరైనా వస్తారు, బహిరంగ సభలు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు, దానికి తప్పలేదు. కాకపోతే మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమతా బెనర్జీ పైన అక్రమాస్తులకు సంబంధించి ఇంకొక అంశానికి సంబంధించో మిమ్మల్ని నిర్బంధిస్తూ ఉంటే, మీ మీద కేసులు బనాయిస్తూ ఉంటే చేయొచ్చు. కానీ ఒక అధికారికి సంబంధించి నిజంగా అతను అవినీతి పరుడు కాదు, లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కానీ అతని ప్రమేయం లేదనుకుంటే నేరుగా అతను ఢిల్లీకి వెళ్ళి సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరవచ్చు. ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతారు? అది కరెక్ట్ కాదు. ఇక్కడ పొంచున్న పోలీసు వ్యవస్థకే బాస్ అయితే ఆయనను అవమానించి ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే పోలీసు వ్యవస్థనే, ఇక్కడ కోల్కతా పోలీసు వ్యవస్థనే ఇబ్బంది పెట్టినట్టుగా అని కూడా తను మాట్లాడుతున్నారు. అట్లాగే 2013లోనే ఏదైతే శారదా ఫోమ్జీ కేసు రిజిస్టర్ అయింది, సో అప్పటి నుంచి 5 సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? బీజేపీ నేతల దగ్గర వేల చర్చకు తిరిగి స్వాగతం. వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ప్రసాద్ మంచిర్యాల నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. సార్ ప్రసాద్ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు అమిత్ షా వచ్చినా లేకపోతే ఇంకోళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చినా ఆ బెంగాల్లో ఓట్లు సాధించేది ఏమీ లేదు. వాళ్ళని ఎందుకు దిగొద్దన హెలికాప్టరు? నేను అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చాడు, ఆయన ఎన్ని సభల్లో పెట్టినా ఒక ఓటు పడుతుందని నేను బీజేపీ కార్యకర్తనే. ఎవడేడు ఆంధ్రాలో, బెంగాల్లో ఎవడేడు? అటువంటి ఆపటం ఎందుకు? అది తప్పు, అది పొరపాటు, అది దౌర్జన్యం చేస్తున్నది. ఆంధ్ర ఎంత అన్యాయం చేశాడో మోడీ ప్రజలందరికీ తెలుసు. అమిత్ షా గారి వాడు తాత వచ్చినా ఎవరు ఓట్లు వేయరు ఆంధ్రాలో. అంటే బెంగాల్ పరిస్థితి కూడా అంతే ఉంది, తమిళనాడు పరిస్థితి అంతే ఉంది, కొద్దిగా ఉన్నది ఉత్తరప్రదేశ్ అది కొద్దిగా ఉంది. ఈ కేంద్రం చేసేది కూడా ధర్మంగా లేదు, అన్యాయమే. అయినా కూడా వీళ్ళు కూడా ఈ రాష్ట్ర మంత్రులు కూడా, ముఖ్యమంత్రులు కూడా కొద్దిగా రాజ్యాంగాన్ని కాపాడి అరెస్టులు చేయకుండా ఏదో స్టేట్మెంట్ తీసుకొని పోయేవాళ్ళు కదా మన తీపోయేవాళ్ళు. నేను పెద్దలు చేసి రేపు రాష్ట్రపతి పాలన పెట్టడం, మళ్ళీ గొడవ దేశం అంత అల్లకల్లో దేనికి సార్? రైట్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాన్యంగా మంచితనంతో పోవాలి కానీ ఇట్లా ప్రధానమంత్రికి వ్యతిరేకంగానే పోతే ఎట్లా? అధికారం అంతా ఉంది కేంద్రంలో, రేపు రాష్ట్రపతి పాలన పెడతారు, అప్పుడు ఏం చేస్తుంది ఏమా? థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ప్రసాద్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, హరినాథ్ హైదరాబాద్ నుంచి. హరినాథ్ గారు. ధోరణిలో ఇతని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉందన్నమాట. హరినాథ్ గారు నమస్తే. ఇంకోటి టీవీ వాల్యూమ్ తగ్గియండి. హరినాథ్ గారు మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి నేరుగా మాట్లాడండి. వస్తున్నానండి, లైన్ లోనే ఉన్నాను. చెప్పండి, మాట్లాడండి మీరు. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు దశాబ్దాల పాటు మళ్ళీ చెప్పాలా? మీరు స్టార్ట్ చేయండి, పర్లేదు. దశాబ్దాల పాటు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ లో ఇటువంటి అసమర్థుడైనటువంటి ప్రైమ్ మినిస్టర్ నేను ఎక్కడా చూడలేదండి. ఇతని యొక్క కేస్ స్టడీ కనుక చూస్తే ఎన్ని సంస్కరణలు పెట్టాడు, ఓకే సంస్కరణలు పెట్టాడు, దాన్ని సజావుగా నిర్వహించేటువంటి సత్తా ఇతనిలో లేకపోయింది. అందుకని అవన్నీ ఫెయిల్యూర్ అని, అంటే ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. ఇటువంటి అసమర్థత ఫెయిల్యూర్ మినిస్టర్ మన దేశానికి ఎందుకు? ఫరెస్ట్ నెంబర్ 2, తన యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాడిని ఏదో తెలుపుతుంటాడు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ యొక్క మమతా బెనర్జీ ఆమెలో ఆమె దగ్గర ఉన్నటువంటి కమిషనర్ ని వితౌట్ ఇంటిమేషన్, ఆధారాలు ఏం లేకుండా, ఏవి కాగితాలు ఇవ్వకుండా ఒక 40 మంది బెటాలియన్ పోయి, అరే బాబు నువ్వు రా, నువ్వు చాలా తప్పులు చేశావు అన్నట్టు, కాగితాలు లేకుండా ఇంటిమేషన్ లేకుండా
ఈ సిబిఐ అధికారులు కూడా అతని తొత్తు అంటే వాళ్ళ తొత్తులుగా మారిపోయినట్లు లెక్క. రైట్, థ్యాంక్ యూ హరినాథ్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ ఏం చెప్తారు? అయితే ఇందాక కూడా మనం మాట్లాడుకుంటున్నాం, కాలర్స్ కూడా అదే చెప్తున్నారు. అదేవిధంగా 2013లో కేసు రిజిస్టర్ అయింది, ఏదైతే శారదా ఫోమ్జీ కేసుకు సంబంధించి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అట్లాగే మొన్న ఏదైతే మమతా బెనర్జీ అఖిలపక్షం ర్యాలీ కూడా నిర్వహించారు, అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకా ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయిందా ఇంకా మమతా బెనర్జీ బీజేపీతో చేతులు కలపదని, అందువల్లనే ఈ దాడులు కూడా కొనసాగుతున్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎస్, ఇక్కడ మనం మొదటగా ప్రసాద్ గారు చెప్పిన లేకపోతే హరి గారు మాట్లాడినా మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే లేకపోతే అయితే 4 ఓట్లు వస్తాయి పోతాయి. ఇక్కడ ఇంత తిరిగారు తెలంగాణలో, రేపు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరుగుతారు, ఎన్ని ఓట్లు పడతాయి ఏంటంటే ఆ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వాటి మీద పడుతుంది, అది వేరే విషయం. క్లియర్గా చెప్పారు ఇందాక కూడా ప్రసాద్ గారు కూడా. వాళ్ళని అడ్డుకొని లేనిపోని ఇష్యూ చేసి వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేసి వాళ్ళ వైపు ఓటర్లు ఆకట్టుకునేటటువంటి విధంగా చేసేదానికంటే ఎవరంటే వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు, సభలు పెట్టుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుంది, పోనీ వాళ్ళు దాని గురించి పెద్ద పట్టించుకోవాలి. రెండవది హరిగారు చెప్పినట్టుగా, సరే ప్రధాని ఎలాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఈ సందర్భం కాకపోయినప్పుడు, ఇప్పుడు మన చర్చ అది కాకపోయినప్పుడు కూడా ఏంటి అనేది ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. వాళ్ళకు ఉపయోగమా నష్టమా ఎవరి వల్ల అనేది క్లారిటీ ఉంది. దాని గురించి పెద్దగా డీటెయిల్గా పోకుండా కీలకంగా ఇక్కడ మనం చూడాల్సింది 2013లో ఎప్పుడైతే ఈ స్కామ్ బయటపడిందో అప్పుడు దాని మీద ఏం జరిగింది, ఏంటి, ఎంత మేరకు ఉంది, దీనిలో లబ్ధిదారులు అంటే ఎవడైతే సొమ్ము చేసుకున్నాడో ఎవడో ఎగ్గొట్టాడు అనేటటువంటి ఒకవైపు అయితే బాధితులు ఎంతమంది, ఎంత నష్టం జరిగిందని ఒక అంచనా వేశారు. అంచనా వేసిన తర్వాత సిట్ కోల్కతా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పోలీస్ కమిషనర్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేక సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేశారు. తర్వాత ఇది సిబిఐకి వెళ్ళింది, సెంట్రల్ ఇన్వాల్వ్ అయింది, ఇదంతా జరిగింది. సిట్ వేసినప్పటికి కూడా ఇందులో పారదర్శకంగా లేదు. ఎవరికి వాళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు లోపరుచుకొని లేకపోతే వాళ్ళు లోపాయికారుగా డబ్బులు ఇందులో స్కామ్ మొత్తం బయటకు రాకుండా చేసేసారు అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రభుత్వం పాత్ర కూడా ఉందనేటటువంటి బయటకు వస్తున్నటువంటి అంశం. అసలు సిట్లో ఉన్నటువంటి దర్యాప్తు బృందంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏం దర్యాప్తు చేశారో అనేటటువంటి విచారించడానికి ఇప్పటికీ దాదాపుగా 18 నుంచి 20 సార్లు నోటీసులు ఇచ్చారు. సిట్లో ఉన్నటువంటి సభ్యుల వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేస్తామని సిబిఐ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మేము బిజీగా ఉన్నాము, లేము, అందుబాటులో లేము అని చెప్పి ఏదో దాటవేస్తూ వచ్చారు. ఇప్పటికి 20 సార్లు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ మొన్నటి వరకు సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి అలోక్ వర్మ గారే డీజీపీకి ఒక లేఖ రాశారు. ఏమన్నా లేఖ రాశారు, అయ్యా మీరు ఒక్కొక్కరిని కాదు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టండి, మేము వచ్చి అక్కడ ఏం జరిగిందో విచారించుకొని పోతామని చెప్పి కూడా అలోక్ వర్మ గారు, సిబిఐ డైరెక్టర్ ఉన్నటువంటి మొన్న ఇష్యూలో వెళ్ళిపోయినటువంటి అలోక్ వర్మ గారే కోల్కతా సంబంధించి మన పశ్చిమ బెంగాల్ డీజీపీకి లేఖ రాశారు. 20 మందిని మాకు ఒకసారి ప్రవేశపెట్టండి, మేమే మీ దగ్గరకు వస్తాము, వాళ్ళని అందరి ముందే కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు, మాట్లాడి వెళ్ళిపోతాము, ఎవరు సమయం వేస్ట్ చేయము, మా డేట్స్ కాదు మీ ఇష్టమైన డేట్ చెప్పండి అని అడిగారు. మనం ఏంటంటే ఇష్యూను ఎంతసేపు తప్పుదారి పట్టించి తీసుకెళ్లేదానికంటే కూడా సిబిఐ లెవెల్లో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు అధికారులు ఏం దర్యాప్తు చేశారు, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి తెలుసుకుంటామంటే 20 సార్లు నోటీసులు ఇస్తే కూడా స్పందించకపోగా మనం విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేటప్పుడు క్లారిటీ ఉండాలి. తప్పే డీజీపీ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ పిలవండి, మేము వచ్చి మీ ముందే విచారించుకొని పోతామంటే పిలిస్తే అయిపోయేది. అట్లా డేట్స్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఇంతకాలం కాలయాపన చేస్తూ వచ్చారు. దీనికి మీరు అడిగినా కాలర్స్ అడిగినా ఒకటే, మనకి ఇప్పుడే ఎందుకు, ఇంత సమయం గడిచిపోయింది కదా, ఇప్పుడే ఎందుకు, ఎన్నికల ముందే ఎందుకు, ఇప్పుడే ఎందుకు, ఆ రాష్ట్ర ప్రభుత్వమే కక్ష కట్టారా? ఇంకోటి అంశాన్ని తీసుకున్నప్పుడు ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో ఢిల్లీ ఎంత ప్రాముఖ్యత పొందిందో ఇటీవల కాలంలో వాళ్ళకు వ్యతిరేకంగా కోల్కతా కూడా అంతే ప్రాచుర్యం పొందుతూ వస్తుంది పశ్చిమ బెంగాల్. ఎందుకంటే దీదీగా పేరుగాంచినటువంటి మమతా బెనర్జీ ఒకవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఇటీవల 2-3 సార్లు నిర్వహించినటువంటి ర్యాలీలు, గత వారం నిర్వహించినటువంటి పెద్ద ర్యాలీలో కూడా ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకే వేదికపైకి వచ్చి వీళ్ళంతా కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా, ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నినదించడం, మాట్లాడడం, మేము వ్యతిరేకంగా పోబోతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే ఎన్డీఏ పక్షాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయో వీళ్ళందరికీ పెద్దక్క పాత్ర పోషిస్తున్నటువంటి మమతా బెనర్జీ. ఎప్పుడైతే సిపిని మనం గట్టిగా విచారణ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా బయటకు వస్తుంది.
దాన్ని సాగుగా పెట్టుకొని మమతా బెనర్జీ గారి పైన కూడా సిబిఐ విచారణ కానీ లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అంటే ప్రమేయం ఉంటే ఖచ్చితంగా పెట్టాలి. గతంలో కూడా మనం చూసాం అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు చేసినటువంటి వారు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు ఎంతో మంది జైలుకి వెళ్ళారు. ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్కడున్నాడు ఇప్పటికి మనకు తెలుసు. రబ్రీదేవిలో అనేక మంది, మన పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి కానీ కర్ణాటక సంబంధించి అనేక అంశాలు జరిగాయి. ఒక కాలర్ చాలాసేపు అంచెలు వెయిట్ చేస్తున్నారు విజయవాడ నుంచి. వెంకటరత్నం గారు. వెంకటరత్నం గారు సార్ నమస్తే అండి. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. అదేండి ఈ మోడీ గారును అమిత్ షా గారి వాళ్ళ దీనివల్ల అసలు పార్టీకి ఉన్న మంచి పేరు కూడా చెరగొట్టేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఎంతవరకు ఇప్పుడు ఆలోచించాలి పార్టీ గురించి. పార్టీ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత చాలా ఇది అయిపోతుంది పార్టీ. అది వాళ్ళ స్వార్థం కోసం యువతల వాళ్ళని బలి చేయడం కరెక్ట్ కాదండి. మేము పార్టీ కంటే ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అంటే వేరే అవుతున్నాను. వెంకటరత్న గారు వాళ్ళే చెప్పుకుంటారు కదా, మేము ఇద్దరం వచ్చే ఎప్పుడు లేనటువంటి విధంగా బంపర్ మెజార్టీ తీసుకొచ్చాము. అంతలా అద్వానీ గారిని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, శ్రీదేవి గారు గుంటూరు నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం సార్. నా వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. దీది మీద అటాక్ చేయడం వెనక కారణాలు ఉన్నాయండి. దీది ఫస్ట్ నుంచి ఎగనిచ్చిగా విపక్ష కూటమిని కూడబడుతుంది. చంద్రబాబు మీద ఏ విధమైన కక్ష ఉందో దీది మీద కూడా ఆ విధంగానే కక్ష ఉంది సార్. వాళ్ళ మీద సిపి మీద కంప్లైంట్ ఉంటే వ్యాపం స్కామ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ మీద కూడా ఉంది కదండి. వాళ్ళకి అనుకూలంగా కూడా సార్ వాళ్ళు అంటలే సార్, మీరు ఇది గమనించాలి. వాళ్ళు అనుకూలం ఇప్పుడు స్కామ్ ఉంది, నిజమే అయినా ఈ టైంలో వాళ్ళ మీద అటాక్ చేయడం ఎంత మటుకు కరెక్ట్ సార్? శివరాజ్ సింగ్ చౌహాన్ మీద మీరు ఎందుకు పోలేదు సార్? మీరు ఎన్ఐఏ కోడికట్టు కేసు అప్పగించటము, చంద్రబాబు మీదకి అటాకులు రావటము, ఈ నెల ముందు ఇప్పుడు కర్ణాటకలో సిబిఐ ఈడీ దాడులు కరెక్ట్ గా ఎలక్షన్ ముందు వీళ్ళకి ఎందుకు గుర్తుకొస్తుంది సార్? ఇవన్నీ మీ జనమే అమాయకులు కాదు సార్. అమిత్ షా వచ్చి మేము ఇచ్చాం అంటున్నారు ఏపీకి. మేము ఇచ్చింది మాకు తెలుసు. కేసులు పెడతాం, భయపడతాం, పెద్దదాన్నే వీళ్ళు ఈ రకంగా వాడుకుంటే సామాన్య పౌరులు వీళ్ళు ఏ విధంగా పాలించగలుగుతారు సార్? మోడీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాం సార్, ఏమీ లేదు. అంతా శూన్యమే. అన్ని వ్యవస్థలని దెబ్బతీసేశాడు. అందరూ తిట్టుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. ఈ మోదీ ఏదైతే బీజేపీ అనుకూల రాష్ట్రాలు అదే చర్చకు తిరిగి స్వాగతం. వేణుగోపాల్ రెడ్డి గారు కాలర్ లైన్ లో ఉన్నారు సార్. అప్పలనాయుడు గారు విజయనగరం నుంచి. అప్పలనాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు. అదే సార్, ఇప్పుడు బెంగాల్లో పరిస్థితులు చూసుకుంటే ఎలా ఉందంటే ఒక 2013 నాటి కేసుని ఇంచుమించు 6 years దాటిపోయింది. 6 years తర్వాత ఇప్పుడు బయటకు తీయాల్సిన అవసరం లేదండి. అదే మీరు చెప్పారు 20 సార్లు సిబిఐ వాళ్ళు నోటీసులు పంపించినా కూడా ఆ సిట్ తర్వాత రిపోర్ట్ అనేది ఇవ్వలేదని మీరు చెప్తున్నారు కదా. మరి నిన్న 40 మంది సిబిఐ అధికారులు వచ్చేటప్పుడు మరి అరెస్ట్ వారెంట్ అని కానీ మాకు ఇలాగా సుప్రీంకోర్టు ఈ విధంగా ఇచ్చిందని చెప్పి ఒక లెటర్ అనేది చూపిస్తే సరిపోయేది కదండి. మరి చూపించకుండా వాళ్ళ దాడి చేయడం అది కరెక్ట్ కాదు కదా. రైట్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, ఖాసిం నెల్లూరు నుంచి. ఖాసిం గారు సార్, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి నేరుగా వేణుగోపాల్ రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ ఆయనతో మాట్లాడండి. అలాగే సార్, మాట్లాడండి ఖాసిం గారు. వేణుగోపాల్ రెడ్డి గారికి ఏబిఎన్ వారికి నమస్కారాలండి. ఇప్పుడు అర్ధరాత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి నిరసన దీక్షకు దిగటం దేశ చరిత్రలో ఇదే మొదటిది అనుకుంటున్నామండి. ఈ పరిస్థితి రావటం ప్రజాస్వామ్యానికి మన భారతదేశ యొక్క సంస్కృతి సంప్రదాయాలకే విరుద్ధంగా తయారవుతా ఉంది. వీటన్నిటికి కూడా కారణాలు ఆలోచిస్తే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అర్థమయ్యేది ఏంటంటే ఈ మోడీ అమిత్ షా వాళ్ళ యొక్క రాజ్యకాంక్ష, వాళ్ళ యొక్క కుటిలతత్వం, వీటి వల్ల ఇవన్నీ కూడా కనబడుతున్నాయని తెలుస్తుంది. మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇవ్వకుండా చంద్రబాబుని అల్లాడిచ్చి చంపాడు. ఇప్పటికి కూడా ఆయన మీద ద్వేషంతోనే మన ఆంధ్రప్రదేశ్ ని చిన్న చూపు చూసి ఏ అమరావతికి గాని తర్వాత ఇది పోలవరానికి గాని రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఈ పని చేస్తూ
పైగా ఈ ఎలక్షన్ టైంలో ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళందరి మీద దాడులు చేయాలని వాళ్ళు సిద్ధమయ్యారు. అమిత్ షా, మోడీ. అలాగే ఇప్పుడు ఆపరేషన్ కమల్ కూడా మొదలై కర్ణాటకను కూడా అతలాకుతలం చేసి తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ను కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలనే ఉద్దేశంతో ఇది కనపడుతుందండి. ఇటువంటి దుర్మార్గమైన పనులు ఈ మోడీ, అమిత్ షా మానుకోకపోతే వాళ్ళ పార్టీ ఉండదు. అలాగే ఇలాంటి ఇద్దరు వ్యక్తులు అపరిచితులు, వీళ్ళు బయటకు ఒకటి లోపల ఒకటి ఉంటారు. వాళ్ళు నిత్యము ప్రతి రాష్ట్రం మీద వ్యతిరేకమైన అంటే రాష్ట్రాలు ఉండే చోట, బీజేపీ లేని చోట. థ్యాంక్ యూ కాసిం గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే ఏం చెప్తారు అంటే బీజేపీ అనుకూల రాష్ట్రాలను అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాలను వదిలేసి ఈ అవినీతిపైనే పోరాటం చేస్తుంది అనే దాంట్లో వాస్తవం లేదు బీజేపీ అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ అవినీతిపైనే పోరాటం చేసినట్లయితే శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఆయన పైన ఎందుకు దాడి చేయలేదు? ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే కలర్స్ నుంచి ఇన్ని రకాలుగా అభిప్రాయాలు వచ్చా కూడా మనం చెప్తున్నది కూడా ఎక్కడైతే తమకు అనుకూలంగా ఉందో అక్కడ చూసేటటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది. వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, వ్యతిరేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు తమ అనుకూలురా వ్యతిరేకులు అనేటటువంటి వేరుగా ఉంటుంది. ఇక్కడ మనము రెండు అంశాలు చెప్పదలుచుకున్నాం, ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్నాం. సార్ అది కూడా ఒక విషయం, ఈ ఎలక్షన్స్ ముందే దాడులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో కలిసి మళ్ళీ పనిచేయాలి, ఈ భయపెట్టి మళ్ళీ వాళ్ళని కలుపుకోవాలనే ఉద్దేశం అంటారా? ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కేంద్రానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నటువంటి పరిస్థితి చూసాం. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకటి, అట్లాగే కోల్కతా పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి గత 2 సంవత్సరాలుగా దాదాపు